గిరిజనుల అభివృద్ధి పేరుతో ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఐటీడీఏలు ఉన్నాయి, పథకాలు కూడా ఉన్నాయి. కానీ మన్యంలో పుట్టిన క్రీడా ప్రతిభకు మాత్రం ప్రోత్సాహం లేదు. దేశానికి పథకాలు తెచ్చే స్థాయిలో సత్తా ఉన్న గిరిజన యువతీ యువకులు సరైన ఆహారం లేక, ప్రభుత్వ సహకారం లేక, ఒక్క టీచర్ దయ మీద కూడా ఆధారపడి తమ కళ్ళను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. పాడేరు ఐటీడీఏ పరిధిలో నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజన క్రీడాకారులపై స్పెషల్ స్టోరీ. అన్యంలో ఎంతో మంది గిరిజన యువతీ యువకులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా వారికి తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ఏపీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఐటీడీఏలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న 8 ఐటీడీఏల్లో పాడేరు ఐటీడీఏ ఒకటి. ఇది అన్ని ఐటీడీఏల కంటే కూడా పెద్దది. గిరిజన ప్రాంతాల్లో వివిధ రంగాలపై దృష్టి పెట్టేటువంటి ఐటీడీఏ అధికారులు క్రీడల పట్ల మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల అందులో ప్రపంచ కప్లో సత్తా చాటిన కరుణకుమారి తమకు స్ఫూర్తిదాయకమని చెప్తున్నారు గిరిజన క్రీడాకారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుతో కరుణకుమార్కి ప్రోత్సాహాన్ని అందించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. తమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడల్లో రాణిస్తామని వారు చెబుతున్నారు. అయితే క్రీడలలో అనేక రకాలు ఉన్నాయి. టీంతో కలిసి ఆడేవి కొన్ని అయితే వ్యక్తిగతంగా పాల్గొనేవి మరికొన్ని. వాటిలో రెజ్లింగ్ ఒకటి. ఈ రెజ్లింగ్ క్రీడకు బుద్ధి బలంతో పాటు శారీరక బలం కూడా ఎంతో అవసరం. సహజంగా గిరిజనులకు పుట్టుకతోనే ఎంతో బలంగా ఉండేటువంటి సిచ్యువేషన్. ఇది వారికి ప్రకృతి ఇచ్చిన వరం. దీనికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఎన్నో అద్భుతాలు చేయగల సత్తా గిరిజన యువతి యువకుల్లో ఉంటుంది. ఇక అల్లూరు జిల్లాలో అన్ని క్రీడలతో పాటు రెజ్లింగ్ ఆటపై కూడా పలువురు యువతి యువకులు మక్కువ చూపుతున్నారు. రెజ్లింగ్లో ఎంతో కొంత ఆసక్తి ఉన్న తమకు తగిన ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు తగిన ప్రోత్సాహం ఇస్తే దేశం తరపున కూడా క్రీడల్లో పాల్గొని సత్తా చూపుతామని అంటున్నారు గిరిజన క్రీడాకారులు. నేను చింతపల్లి గ్రామం మాది. అందులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను చాలా స్టేట్ మీట్లు ఆడాను సార్. అంతా మా నోకరాజ్ సారే చూసుకుంటున్నారు. మాకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ, ఫ్యామిలీలో ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము రాకపోయే సిచ్యువేషన్, ఇప్పుడు డబ్బులు లేక రాకపోయినా సరే నేను ఉన్నాను సార్ అని చెప్పేసి మా సార్ అన్ని తీసుకెళ్తున్నారు సార్. అది తరపున నేషనల్స్ కూడా ఆడాను. ఉత్తరాఖండ్లోని సిల్వర్ మెడల్ వచ్చింది సార్, గ్రాఫ్లింగ్ నేషనల్స్లోని. రెజ్లింగ్ లోని సార్. మాకు ఏమున్నా సార్ అతను చూసుకుంటున్నారు సార్. ఇంకా గవర్నమెంట్ కూడా మాకు అదే ఫుడ్ విషయంలోనే మాకు ప్రాబ్లం సార్. మొత్తానికి అంటే మ్యాట్లు కానీ కిట్లు అన్నీ వస్తున్నాయి కానీ మరి ఎంత స్పోర్ట్స్ పర్సన్ అయినా ఫుడ్ మెయిన్ కదా సార్. మాకు ఆ ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల నేషనల్ టఫ్ అవుతుంది సార్. నేషనల్స్ స్టేట్ లో అంటే మెడల్స్ ఇస్తున్నాం, మా టీం అందరూ మెడల్స్ ఇస్తున్నాము. కానీ నేషనల్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది సార్. మాకు ఆ ఫుడ్ ఒకటి గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం వస్తే బాగుంటుంది. నా పేరు కొర్ర కేసీఆర్ సార్. మాది మారుమూల గ్రామం కూతంపుట్టు, పెద్దపల్లి మండలం సార్. నేను రెజ్లింగ్ ఆడడానికి వచ్చాను సార్. రెజ్లింగ్ గేమ్ స్టేట్ మీట్లు చాలా ఆడాను సార్. అన్ని గోల్డ్ వచ్చాయి సార్. నేషనల్స్ కూడా వెళ్ళాను సార్. ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పాల్గొన్నాను సార్. అలాగే మాకు డైట్ కొంచెం ప్రాబ్లం సార్. ఐటీడీఏ నుంచి, కలెక్టర్ గారి నుంచి మాకేం సహకారం లేదు సార్. అన్ని మాకు ఒకసారి చూసుకుంటున్నారు. ఏదైనా సరే అంబటి నూకరెడ్డి సార్ గారు అన్ని చూసుకుంటున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరులో 2016 సంవత్సరంలో అప్పటి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రవి పఠాన్ శెట్టి రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతానికి చెందిన యువతి యువకులు ఎవరైనా సరే రెజ్లింగ్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు శిక్షణ పొందే అవకాశం ఉంది. తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్టు అధికారి బాలాజీ 4 లక్షల రూపాయలతో జిమ్ పరికరాలను సమకూర్చారు. అల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సుమిత్ కుమార్ కూడా ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి కూడా అవసరమైన వస్తువులను సమకూర్చారు. అయితే ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ క్రీడాకారులకు బలమైన ఆహారం మాత్రం ఉండలేదు. కానీ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారికి సరైన తిండి లేకపోవడం ఎంతో బాధాకరం. రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్న వారికి ప్రోటీన్స్తో కూడినటువంటి బలమైన ఆహారం ఎంతో ముఖ్యం. శిక్షణ పొందుతున్న వారికి మజిల్స్ వీక్ అవ్వడం, ఎముకలు బలహీనపడడం వంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఈ అకాడమీలో జిల్లాలోని వివిధ మండలాల్లోని మారుమూల గ్రామాల నుండి కూడా యువతి యువకులు శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి కోచ్ కూడా లేరు. స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీకు అదే పాఠశాలలోని పీడిగా పనిచేస్తున్న అంబటి నూకరాజు మాస్టర్ తనకు తెలిసినంత వరకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. తనకున్న దాంట్లోనే శిక్షణ పొందుతున్న వారికి భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నేను మూలమూల గ్రామం నుంచి వచ్చాను. మా ఊరు పేరు కూతంపుట్టు. నేను పెద్దపల్లి మండలం నుంచి వచ్చాను.
నేను రెజ్లింగ్ స్టేట్ మీట్ చిత్తూరు అన్ని ఆడాను సార్. నేషనల్ సిల్వర్ వచ్చింది సార్. మాకు కొంచెం డైట్ ఉంటే బాగుంటుందని మాకు ఐటీడీఏ నుంచి కలెక్టర్ నుంచి ఆ అధికారి నుంచి ఏ సహకారం లేదు సార్. మాకు కొంచెం డైట్ ఉంటే ముందుకు వెళ్తామని. నా పేరు మద్దూరు రమణ బాబు సార్. మాది మార్పుల గ్రామం సార్, రావల్ సార్. మాది డిగ్రీ ఫైనల్ అవుతుంది సార్. పాడేరు అవుతుంది సార్. ఇలాగ ఇప్పుడు 7-8 నేషనల్స్ ఆడాను సార్. ఇలాగ అందులో నేను సౌత్ జూన్ కి మెడల్ వచ్చింది సార్, బ్రాంజ్ మెడల్. ఇలా ఇంకా ఫుడ్ విషయాలు అయితే మాకు డైట్ ఏం లేదు సార్. కొద్దిగా దానికి ఇబ్బందిగా ఉంది. ఏదైనా కొద్దిగా ఐటీడీ నుండి ఏదైనా కొద్దిగా సహకారం ఉంటే కొద్దిగా పై స్థాయికైనా వెళ్ళి నేషనల్ గోల్డ్ మెడల్ అయినా ఇంకా పైకి ఏదైనా ఆడేలా అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ 40 మంది వరకు గిరిజన యువకులు శిక్షణ పొందుతున్నారు. గతంలో 100 మంది వరకు కూడా శిక్షణ తీసుకునేవారు. కాలేజీ విద్యార్థులతో పాటు చదువు ఆపేసి ఇంటి వద్ద కూలీ చేసుకునేటువంటి వారు కూడా శిక్షణ పొందుతున్న పరిస్థితి. ఇంటి వద్ద తల్లిదండ్రులు వద్దని చెప్తున్నా రెజ్లింగ్ పట్ల తమకున్న ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి శిక్షణ పొందుతున్నారు. అయితే ఇక్కడ వీరికి శిక్షణ నూకరాజ్ మాస్టర్ ఇస్తున్నారు. వీరికి భోజన సదుపాయాలు కల్పించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన వారు అనేక పోటీల్లో పథకాలు సాధించి వారే అండర్ 14, 17, 20 మరియు సీనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో కూడా అనేక పథకాలు సాధించారు. వీరు స్టేట్స్, నేషనల్స్లో కూడా పాల్గొని అనేక పథకాలు సాధించారు. అయితే శిక్షణకు సంబంధించి అన్నీ ఉన్నా తమకు సరైన ఆహారం లేకపోవడం ఎంతో ఇబ్బందిగా ఉందంటున్నారు క్రీడాకారులు. తమకు భోజనాలు, ప్రయాణ ఖర్చులన్నీ నూకరాజ్ మాస్టర్ చూసుకుంటున్నారని చెప్తున్నారు. ఇది మాస్టర్కు చాలా భారంగా మారిందని వారు అంటున్నారు. నూకరాజ్ మాస్టర్కు ఎంత కష్టమైనా నష్టమైనా భరిస్తున్నారని చెప్తున్నారు. పోటీలలో పాల్గొన్న తన శిష్యులు పథకాలు సాధిస్తుంటే ఈయన ఎంతో ఆనందపడుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి, ఐటీడీఏ నుంచి కానీ తమకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు వారు. కే రఘుబాబు సార్, నాది కొయ్యూరు మండలం. ఇలాగ నేను సెకండ్ ఇయర్ చదివేసి మానేశాను. నాకు ఇలాగ ఈ రెజ్లింగ్ కొయ్యూరు అకాడమీలో ఉందని తెలిసి ఇంట్రెస్ట్ ఉండి మా నూకరాజ్ సార్, మా కోచ్ అయినటువంటి అంబటి నూకరాజు గారిని అడిగాను. సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, వచ్చి ఆడవచ్చా అంటే సరే వచ్చి ఆడరా అని చెప్పేసి అన్నారు. ఆయన సహకారంలో నేను ఇప్పటికి 5-6 మీట్లకు వెళ్ళాను. దాంట్లో నాకు సిల్వరు, బ్రాంజు ఇలాగా వచ్చే ఒక 2-3 మెడల్స్ వచ్చాయి. మేము ఇలాగా మాకు ప్రతిదీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, మీటుకు కానీ దేనికైనా వెళ్ళాలనుకుంటే మా నూకరాజ్ సార్ వాళ్ళే వెళ్తున్నాం. ఎందుకంటే మనకి రాను పోను ఫైనాన్షియల్ మొత్తం మా నూకరాజ్ సారే చూసుకుంటున్నారు. పైనుంచి అధికారుల నుంచి మాకేమైనా వస్తుందో లేదో మాకేం తెలియట్లేదు. మా సార్ కూడా ఎప్పుడు చెప్పలేదు. మాకు రాను పోను తిండి ఖర్చు అవన్నీ ఛార్జీలు అవ్వడం మొత్తం మా నూకరాజ్ సారే చూసుకుంటున్నారు. పైనుంచి ఇంకా ఎవరైనా పెద్ద అధికారులు ఉంటే మాకు ఇంకా సహకారం ఏమైనా ఇస్తే మేము ఇంకా పై స్థాయికి వెళ్ళి దేశం తరపున కూడా ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. ఐటీడీఏ తరపు నుంచి కూడా ఏమైనా సహకారం మాకు అందితే మేము ఇంకా ముందుకెళ్ళి ఆడతామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం సార్. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారు రెజ్లింగ్లో సౌత్ జోన్ ఛాంపియన్గా నిలవడం విశేషం. అలాగే నేషనల్ మీట్లో సిల్వర్, బ్రౌన్, గోల్డ్ మెడల్స్ సాధించిన వారు కూడా ఉన్నారు. హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించారు. వీరికి సరైన సదుపాయాలు ప్రభుత్వం కానీ, ఐటీడీఏ అధికారులు కానీ కల్పిస్తే దేశం తరపున ఆడే సత్తా తమకుందని అంటున్నారు. మొత్తంగా సరైన ఆహారం, స్థిరమైన కోచ్, ప్రభుత్వం ప్రోత్సాహం లభిస్తే ఈ మన్యం నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించే రెజ్లర్లు తయారవుతారు అనడంలో సందేహం లేదు. తమ ప్రతిభకు తగిన సహాయం, చేయూత అందాలన్నదే తమ విజ్ఞప్తి అంటున్నారు గిరిజన క్రీడాకారులు.